ఈ వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి. నేత్రపర్వంగా జరిగిన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవం. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో గజ్జల పూజలో పాల్గొన్న విద్యార్థులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదంటున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. అందరూ ఉన్న దీనావస్థలో మృతి చెందిన 8 పదుల వృద్ధురాలు. సృష్టికి మూలం అమ్మవారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. జగజ్జననిగా, కాత్యాయనిగా, లోకాలను ఏలే నూకాంబికగా ఏ పేరుతో పిలిచినా పలికే చల్లని తల్లి నూకాలమ్మ తల్లి. ప్రతి ఇంట నూకలను ఇచ్చే నూకాలమ్మ తల్లి వార్షికోత్సవ జాతర వచ్చింది. అమ్మోరు తల్లికి పాల పొంగళ్లు, సప్తనదీ జలాలను శిరస్సుపై మోస్తూ శోభాయాత్ర చేస్తున్న వేళ భక్తుల ఆనందం చెప్పనలవి కాదు. జంగారెడ్డిగూడెంలో 1964వ సంవత్సరంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా వెంచేసి ఉన్న నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవం అంబరాన్నంటింది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులతో వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠాధిపతులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లిని దర్శిస్తే కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా మన ఇంట బాసిల్లుతోంది. అమ్మవారి 60వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం తొలుత సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత బంగారు సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం తొలి మున్సిపల్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బంగారు శివలక్ష్మి నివాసం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం విశేష పూజలు జరిపారు. ఊరు వాడ ఏకమై డోలు సన్నాయి, తీన్మ డప్పుల మధ్య విశేషమైన మధుర ఫలాలు, పండ్లు చేతబూని గరగ నృత్యాలు చేస్తూ అమ్మవారికి సారి సమర్పించే దృశ్యం ఈ ప్రాంతంలో నభూతో నా భవిష్యత్తుగా చేస్తుంటారు. రాజాన సత్యనారాయణ ఇంటి వద్ద నుంచి గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం వరకు తరలివచ్చారు. పట్టణానికి చెందిన ప్రముఖులు వగ్వాల పుల్లారావు, విజయదుర్గ, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, స్వాతిమణి, పోలిపర్తి రాము, సత్యవతి, పెన్నర్సి రాజంరాజు, నాగలక్ష్మీదేవి, కాకల రామచంద్రబాబు, మాధవి, చిన్ని రామసత్యనారాయణ, జయలక్ష్మి దంపతులచే కలశ స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. గంగానమ్మ తల్లికి సారిని సమర్పించి నూకాలమ్మ తల్లి ఆలయం వరకు బాణసంచా సవడిల మధ్య 1008 మంది ముత్తైదులతో పాన్పులపై నడుచుకుంటూ శోభాయాత్రగా తరలి వెళ్లారు. సింహ వాహనంపై కొలువు తీరిన అమ్మవారిని దారి పొడవున భక్తులు దర్శించుకున్నారు. విశేష హారతులు అర్పించారు. కోలాట నృత్యాలు సైతం చూపరులను ఆకట్టుకున్నాయి. శ్రీ యాజ్ఞ వల్క రాజాశ్రమ పీఠాధిపతి, సనాతన భారతీయ ధర్మ పరిషత్ సంస్థాపక అధ్యక్షులు అభినవ వివేకానంద శ్రీ కృష్ణ శరణానంద భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అమ్మవార్లను దర్శించుకున్నారు. పండిత పురోహితులు, ఆధ్యాత్మికవేత్తలు ఆయనను ఘనంగా సత్కరించారు. పట్టణానికి ఉత్తరాన 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం, 4 మాడవీధులు, 4 ముఖద్వారాలు కలిగిన ఆలయంగా నూకాలమ్మ తల్లి ఆలయం ప్రసిద్ధి చెందిందని, 11 శుక్రవారాలు ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్న స్వచ్ఛమైన కోరికను తీర్చే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా, త్రిశక్తి స్వరూపినిగా నవకాళీమాత నౌకాంబికవై ప్రత్యేక నిదర్శనాలు ఇస్తూ అమ్మదయ అపారంగా బాసిల్లేగా చేస్తుందని భక్తులు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఇమ్మని శశికుమార్, కేఎల్ఎన్ ధనకుమార్, తిప్పబట్ల రామకృష్ణ, మారిశెట్టి రాధాకృష్ణ, మాడా రామ్మోహన్, గుడిమెట్ల యుగంధర్, నౌకాంబిక సేవా సమితి సభ్యులు, వివిధ ఆలయాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.
మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, ఆరోపణలు, అవాస్తవాలపై పూర్తి నిఘా ఉందని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయం నందు ఎన్నికల నిర్వహణపై డివిజన్ లో ఉన్న పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. కుల మతాలను రెచ్చగొట్టే సందేశాలు పెట్టినా, పంపించిన చర్యలు తప్పవని మీడియా సమావేశంలో మేరీ ప్రశాంతి స్పష్టం చేశారు. ఆమెతో పాటు డీఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు ఎలక్షన్ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ రివ్యూ చేయడం కోసము ఈ సబ్ డివిజనల్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న పోలింగ్ బూత్లు, ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి మా వాళ్ళ సన్నగా వాటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. పాత ఎలక్షన్ అఫెన్సెస్, ఆ ఎలక్షన్ అఫెండర్స్ బైండ్ ఓవర్లు, ఆ పాత ఎలక్షన్ అఫెన్సెస్ స్టేటస్, వీటన్నిటి కూడా చర్చ చేయడం జరిగింది. అలానే మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఎన్సీసీ ఆల్రెడీ ఆ కోడ్ వైలేషన్ మీద రిజిస్టర్ చేసిన కేసులు, వాటి యొక్క స్టేటస్, ఇవన్నీ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ఎంసీసీ వైలేషన్స్ చేసినా కానీ ఇమ్మీడియట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్లని ప్రలోభ పెట్టేలా కానీ రెచ్చగొట్టేలా కానీ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ పోలీసులకు సహకరించి ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తేకున్నా కాకుండా శాంతియుతంగా ప్రచారం చేసుకోమని, అలాగే పోలింగ్ రోజు కూడా శాంతియుతంగా పోలీసులకు సహకరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, ఏవైనా ఇలాంటి చట్టవిరుద్ధమైన చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉన్నట్లయితే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సివిజిల్ యాప్ ఉంది, దానికి మీరు కనుక జస్ట్ మెయిల్ చేస్తే ఇమ్మీడియట్ అందరికీ జిల్లా ఉన్నతాధికారులందరూ మెయిల్స్ కదా వస్తుంది, వెంటనే మనం ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే మీడియాకు కూడా మా విజ్ఞప్తి, మీకు ఏదన్నా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ, ఎస్పెషల్లీ లిక్కర్ కానీ, క్యాష్ కానీ, ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జరిగినట్లయితే ఇమ్మీడియట్ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ టైంలో యాజ్ వీ ఆల్ నో, సోషల్ మీడియా చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తుంది. సో సోషల్ మీడియా, అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాడకం ఎక్కువైపోతుంది. సో వీటన్నిటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పోస్టులు, ఏదో ఒక పోస్ట్ చేసేసి మీరు ఒక ఎమోషనల్ అవుట్బర్స్ట్ లో, ఎమోషనల్ గా ఒక్క సెకండ్ లో మీరు చేసే పోస్ట్, అది కనుక ఒక చట్ట వ్యతిరేకమైనది అయితే జీవితకాలం అది మీరు దాన్ని యూ హ్యావ్ టు పే ద ప్రైస్. సో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు ఏం పెడుతున్నారు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో అందరూ చదువుకుంటున్నారు, అబ్రాడ్ వెళ్ళాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు. మీరు కనుక ఒక సైబర్లో, ఒక సోషల్ మీడియాలో ఒక తప్పుడు పోస్ట్ పెట్టి దానివల్ల మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయినట్టయితే మీకు పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. అలాగే మంచి మంచి కంపెనీస్ కూడా, ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కి, మంచి ప్రైవేట్ కంపెనీస్ కూడా పోలీస్ వెరిఫికేషన్ కంపల్సరీ. కేసు పెండింగ్ లో ఉందన్నా, మీ మీద క్రిమినల్ ట్రాక్ ఉందన్నా మీకు ఉద్యోగం రాదు. కాబట్టి ఏదైనా పోస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. అలాగే మీరు పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా, నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అంటే కుదరదు. పోస్ట్ చేసిన వాళ్ళకి ఎంతైతే బాధ్యత ఉంటుందో ఆ పోస్ట్ ని ఫార్వర్డ్ చేసే వాళ్ళకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా 1-10 సార్లు చదివి, అది ఎలాంటి చట్ట వ్యతిరేకమైంది, ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తించదు, ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ, ఒక జెండర్ ని కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా లేదు అనుకుంటేనే ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నప్పుడు అడ్మిన్స్ దే విల్ బి హెల్డ్ లయబుల్. ఆ గ్రూప్ లో పోస్ట్ చేసే ప్రతి ఇల్లీగల్ పోస్ట్ కానీ, ప్రతి యాంటీ సోషల్ పోస్ట్ కానీ అడ్మిన్ చర్య తీసుకోబడుతుంది. కాబట్టి మీరు మీ గ్రూప్ మెంబర్స్ చేసే పోస్టులు జాగ్రత్తగా మానిటర్ చేయండి. నవమాసాలు మోసి పేగు బంధానికి విలువ ఇచ్చిన ఓ మాతృమూర్తి దీనావస్థలో మృతి చెందిన సంఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. మండలంలో గురవాయిగూడెంకు చెందిన సుమారు 85 సంవత్సరాల సొంగ లక్ష్మి 8 మాసాలుగా సీతామహాలక్ష్మి అనాథాశ్రమంలో సేద తీరుతోంది. గ్రామంలోని చెట్టు కింద ప్రాణాపాయ స్థితిలో ఉన్న 8 పదులు దాటిన లక్ష్మిని సీతామహాలక్ష్మి ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆలనా పాలనా చూశారు. కన్న కూతుళ్లు ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకోకపోవడంతో తీవ్రమైన పక్షవాతంతో బాధపడుతున్న మృతురాలైన లక్ష్మికి అన్ని తానే సపర్యలు చేశారు. గురువారం రాత్రి ఆమె పరిస్థితి దీనావస్థలో ఉందని లక్ష్మి కుటుంబీకులకు తెలియజేసినప్పటికీ వాళ్ళు రాకుండానే, కడచూపు చూడకుండానే మనోవేదనతో మృతి చెందిందని ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎవరు రాకపోవడంతో జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బసు ఆదేశాల మేరకు మృతురాలి మనవడితో కాగితం రాయించుకుని దహన సంస్కారాలు చేయాలని కోరారు. దీంతో సీతామహాలక్ష్మి అనాథాశ్రమం నిర్వాహకులు జయవరపు శేఖర్ దహన సంస్కారాలు దగ్గరుండి చేయించారు. అయిన వారే పట్టించుకుని నేటి రోజుల్లో మానవ సంబంధాలకు నిలువెత్తు నిదర్శనంగా శేఖర్ నిలిచారు. తాను చివరి మజిలీని సీతామహాలక్ష్మి అనాథాశ్రమంలో తన తోటి వృద్ధులు, వికలాంగుల మధ్య గడపడం ఎంతో అనుభూతినిచ్చిందనేది లక్ష్మి పదే పదే చెప్పేదని గుర్తు చేసుకున్నారు. మండలం గురవాయిగూడెం గ్రామానికి చెందిన ఈవిడికి సంబంధించిన రక్త సంబంధికులు అందరూ ఉన్నారు. ఆస్తంతా తినేసి ఈవిని చెట్టు కింద పడేశారు.
3 రోజుల నుంచి ఈవిడ ఎక్కడే ఉంటుందంట, నాకైతే తెలీదు. ఈరోజు మహిళా పోలీస్ గారు, తర్వాత ఇక్కడ ఏఎన్ఎంఓ వీళ్ళందరూ, ఎంఎల్హెచ్పి వీళ్ళందరూ ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే స్పందించి వచ్చి ఈవిడ పరిస్థితి చూసి ఇలాగ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంకి మేము ఫోన్ చేయడం జరిగింది. పాపం ఈయన 5 నిమిషాల్లో 5 నిమిషాలు కూడా నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఆయన ఇక్కడే ఉన్నారు. అంటే ఈయన ఎంత మానవతా దృక్పథంతో ఉన్నారో, భగవంతుడిని ఆయన్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వెంటనే 5 నిమిషాల్లో వచ్చి స్పందించి ఈవిడికి ఓఆర్ఎస్లో ఎన్ని పట్టించి ఈవిడిని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధపరిచాడు. ఎంతమంది ఉన్నా ఈవిడ అనాథలాగా ఇక్కడ చనిపోతుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆయనకి నేను అప్పగించడం జరుగుతుంది. మా గ్రామం తరపున ఆయన ఆశ్రమానికి అప్పగించడం జరుగుతుంది. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ రాధిక, వైస్ సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ తాతారావు, వార్డు సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జాతికి వారు అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. స్వర్గీయ డాక్టర్ కొమ్మోజు చిరంజీవి జ్ఞాపకార్థం వారి కుమారులు యువ డాక్టర్లు డాక్టర్ సంజీవరావు, డాక్టర్ వంశీకృష్ణతో కూడిన కుటుంబం రోటరీ జంగారెడ్డిగూడెం నుండి ముగ్గురు చిన్నారులకు విద్యా ప్రోత్సాహకాలు అందజేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ కార్యాలయం నందు సీనియర్ సభ్యులు చామర్తి శ్రీరాములు చేతుల మీదుగా ముగ్గురు చిన్నారులకు దాతలు అందజేసిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు రొంగల దేవి ప్రసాద్, సెక్రటరీ బౌరిశెట్టి హనుమాన్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. వారిని సుమారుగా 11 మంది విద్యార్థుల్ని మా రోటరీ మాజీ గవర్నర్ భాస్కరరావు గారి విత్తనంతో 6 పిల్లల్ని, అలాగే డాక్టర్ కాకల్ రామచంద్రబాబు గారి విత్తనంతో ఒక పాపని, దాకార కృష్ణ గారి విత్తనంతో ఒక పాపని, అలాగే చిరంజీవి హాస్పిటల్ డాక్టర్స్ అయినటువంటి డాక్టర్ కొమ్మోజు వంశీకృష్ణ, సంజీవరావు గారి విత్తనంతో 4 పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కి అయ్యే ఖర్చుని రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుసగా 3వ సంవత్సరం కూడా చిరంజీవి హాస్పిటల్స్ వారి నుండి ఈ రోజున ఇక్కడ 3 పిల్లలకి బండారు తేజేశ్వర్, కాటాడ తనీష్ కుమార్, అలాగే గుమ్ము సాయి పూర్ణ, ఈ 3 పిల్లలకి కూడా ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి వారి యొక్క ట్యూషన్ ఫీజు ని చెక్ రూపంలో అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున ఎవరైతే డాక్టర్ చిరంజీవి గారు స్వర్గీయ వారి కుమారులైన డాక్టర్ వంశీకృష్ణ, సంజీవరావు గారు వారి పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీద మేము ఒక 4 పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి మేము చదివిస్తామని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 3 సంవత్సరాల క్రితం, దాదాపు 3 సంవత్సరాలు ఇది 3rd ఇయర్ మేము చెక్లు అందించడం. ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా దేవుడి రూపంలో దాతలందరూ సహకరించి మాకు ఈ కార్యక్రమం ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి నిరంతరాయంగా కొనసాగడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే భవిష్యత్తులో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాల రూపంలో అవకాశం ఉన్నంత వరకు ఎక్కడైతే అవసరం పడుతుందో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నుంచి సేవా కార్యక్రమాలు సమాజానికి అందిస్తామని తెలియజేస్తూ మరొకసారి దాతలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నృత్య కళలో గజ్జల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి గజ్జల పూజ కార్యక్రమంలో నృత్య కళాకారులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో సాలిపేట జంక్షన్ వద్ద ఖైర్లీ పబ్లిక్ స్కూల్ నందు అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు ఎస్ రూపాదేవి ఆధ్వర్యంలో గజ్జ పూజ కార్యక్రమం నిర్వహించారు. మొదట నటరాజస్వామికి పట్టణానికి చెందిన ప్రముఖులు పూజలు చేశారు. విద్యార్థులకు ఆశీర్వచనాలు అందజేశారు. నాట్య కళ అనేది ఎంతో అపురూపమైనదని, నేటి తరం యువత నాట్య కళను అలవర్చుకోవాలని రూపాదేవి సూచించారు. 2 దశాబ్దాలుగా అభినవ కూచిపూడి అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి ఆధ్వర్యంలో ఎందరో శిష్యులను తయారు చేశారని అన్నారు. నాట్య కళ వలన ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వలవల తాతాజీ, బీజేపీ నాయకులు బోసు, నాట్య కళాకారులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన అర్చకులు కిరణ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. పలువురిని ఘనంగా సత్కరించారు. నాట్యం నేర్చుకునే ముందు గజ్జల పూజ చేయడం కళాకారులకు ఆనవాయితీగా వస్తుందని రూపాదేవి తెలియజేశారు. జంగారెడ్డిగూడెం ఎస్సీపేట ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లో బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీపేట నవ చైతన్య అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు, ముప్పుడి శ్రీను, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, కౌన్సిలర్ పిపిఎం చంద్రరావు, నేకూరి కిషోర్, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ రాపోలు భావన ఋషి, వైసీపీ నాయకులు బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న, డి రాజేష్, కత్తి వసంత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలా ఘనంగా జరిగిన మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి.
నేత్రపర్వంగా జరిగిన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి 60వ వార్షికోత్సవం. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో గజ్జల పూజలో పాల్గొన్న విద్యార్థులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదంటున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. అందరూ ఉన్న దీనావస్థలో మృతి చెందిన 8 పదుల వృద్ధురాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.